దేవుడు బైబిల్లో ప్రియులారా తన పేరు తాను ఎరుకపరుచుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఎవరికి చెప్పాడండి పేరుని? ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ఉన్నవాడను, అనువాడను. నిర్గమకాండము 3వ అధ్యాయం తీసుకుందాం. త్వరగా కొద్దిగా వాక్యాలు చదువుకుందాం. బైబిల్ దగ్గర పెట్టుకోండి కొంచెం త్వరగా ప్రియులారా. నిర్గమకాండము 3వ అధ్యాయము. మోషే అడుగుతాడు, అయ్యా నీ పేరేంటి? అసలు నన్ను వెళ్ళమంటున్నా, నేను వెళతాను, ఎవరు నిన్ను పంపించారు, నేనేం చెప్పాలి, అసలు నీ పేరేంటి అని అడిగినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అనియు నిన్న ఉన్నవాడను నన్ను మీ కడకు పంపెను ఇశ్రాయేలుతో చెప్పమన్నాడు. ఉన్నవాడంటే ఏంటి? వెరీ గుడ్. ఉన్నవాడంటే అర్థం ఏంటి? ఐఎమ్ హూ యామ్. నేను సజీవుడను, నేను జీవిస్తున్నటువంటి వాడను, నేను అంతము లేనటువంటి వాడను, నాకు ఆదియు అంతము, నేను జీవిస్తున్నటువంటి వాడు. కానీ దేవుడు తన పేరుని చెప్పాడు, అసలైన పేరుని చెప్పాడు తెలుసా? అసలైన పేరుని చెప్పాడు తెలుసా బైబిల్లో? ఏంటండి? ఇప్పుడు చదవండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో 34వ అధ్యాయం నిర్గమకాండము. దేవుడు మోషేకి తన అసలైన పేరుని చెప్తాడండి. ఇదిగో నిర్గమకాండం 34వ అధ్యాయం. చాలా ముఖ్యమైన మాట అండి ఇది. 34వ అధ్యాయం 6వ వచనాన్ని కొంచెం ఓర్పుగా 5, 6 వచనాలు చదువుకుందాం దయచేసి. ప్రభువు మేఘము నుండి దిగి వచ్చి మోషే ఎదుట నిలిచి తన నామమును తెలియజేశాడు. బిడ్డలారా దయచేసి అండర్లైన్ చేసుకోండి. తన నామాన్ని తెలియజేశాడంటండి. ప్రియులారా, దేవుడు అంటండి ఆ సీనాయి కొండ మీద మోషే దగ్గరకు దిగి వచ్చి తన పేరుని వెల్లడిస్తున్నాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనం మరొకసారి చదవండి దయచేసి. దేవుడు ప్రభువు యావే దేవుడు మేఘము నుండి దిగి వచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేస్తాను. ఏమిటంట దేవుడి నామము? చదువమ్మా. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించను, ప్రభువు ప్రభువు అతడు కరుణామయుడు. చప్పట్లు కొట్టిన ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏంటంటే ఆయన పేరు? అందరూ చెప్పండి. అతని పేరేంటి? కరుణామయుడు. ప్రియులారా, దేవుని పేరేంటండి? కరుణామయుడు. అక్కడ రాయబడి ఉన్న మాటలు నేను చెప్తున్నాను. మోషేకు దేవుడు తన నామమును ఎరుకపరచని రాయబడి ఉంది. ఆ తర్వాత స్వరము ఏమని వినపడిందండి? ప్రభువు ప్రభువు కరుణామయుడు, దివ్య కారుణ్య మహోత్సవము, దివ్య కారుణ్య ప్రభువు. ఆయన ఇప్పుడు కాదు కారుణ్య ప్రభువు, అప్పుడే కారుణ్య ప్రభువు, ఆదిలోనే కారుణ్య ప్రభువు. ఆయన నిరంతరము కరుణ కలిగినటువంటి వాడే. ఆయన ఎల్లవేళలా కారుణ్యము కలిగినటువంటి వాడే. ఏమంటున్నాడు తన పేరుని వెల్లడిస్తూ? ప్రభువు ప్రభువు అతడు కరుణామయుడు. ఆ తరువాత దయాపరుడు అనేటువంటి దేవుడు, సులభముగా కోపపడడో, నిత్యము ప్రేమ చూపువాడో, నమ్మదగినవాడో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ప్రభువు ఏమన్నాడండి? కరుణామయుడు, దయాహృదయుడు. ఈ సందర్భంగా నాకొక మా ఇంట్లో జరిగిన సంఘటన ఒకటి గుర్తొస్తుందండి. వద్దులే వద్దులే అంటున్నా, అది మళ్ళీ మళ్ళీ వస్తుంది మైండ్లోకి. నిజంగానే రాసుకోవాలి. నేను 7వ తరగతి పరీక్షలు రాయడానికి రెడీ అవుతున్నా. ఆ రోజుల్లో అవి కూడా పబ్లిక్ పరీక్షలే. ఏ పరీక్షలు అండి? పబ్లిక్ పరీక్షలు. ఆ రోజుల్లో నేను ఎందుకు చెప్తానంటే,
ధైర్యం తెచ్చుకోండి, మీ బిడ్డలు మారతారు తప్పనిసరిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వ తరగతి చదివేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ తోడయ్యాడు, దోల ఫ్రెండ్, తొంటర ఫ్రెండ్. మేము ఏం చేస్తామంటే మా సొంత పొలంలోనే నేనే వెళ్ళి కొన్ని కందులు తీసుకున్నా. ఏంటివి? కందులు, కందిపప్పు ఉంటుందిగా, కందులు దొంగిలించి వచ్చి ఆ కుర్రోడిని పంపించి మా నాన్న దగ్గర అమ్మమన్నాను డబ్బులకి. అర్థమైందా? ఇంకా అర్థమైనట్లేదు కొంతమందికి. మా సొంత పొలంలోనే కందులు దొంగిలించి ఆడున్నాడు కదా తొంటర ఫ్రెండ్, వాడికిచ్చి మా నాన్న దగ్గరికి వెళ్ళి కందులు అమ్మేసేయమని చెప్పా. మాయే మళ్ళీ మా నాన్నయ్య మా నాన్నకి అమ్ముతున్నాడు. ఆ డబ్బులతోటి రేపు పరీక్ష అయితే 7వ తరగతి పరీక్ష అయితే నేను వాడికి సినిమాకి వెళ్ళాను నందిగా, అది నవాపేట. మా నాన్నకి తెలిసింది. ఇంత కర్ర పట్టుకొని రెడీ కూర్చొని ఉన్నాడు. రాత్రి 12 ఇల్లు చేరుకోలా, కొడతాడని. ఇది మామూలు తొంటర బ్యాచ్ కాదు, సూపర్లేటివ్ తొంటర బ్యాచ్ ఆ రోజుల్లో. ఇక జరిగిన వాస్తవం అండి, సిగ్గుపడకుండా చెప్తున్నా. ఇంటికి వెళ్ళాల రోజంతా. మరునాడు ఆకలి అవుతుంది. తుడుకుచిన్నవాడి పరిస్థితి ఏమైందండి? ఆకలి అయింది. ఎక్కడికి పోయాడు? పందుల దగ్గరికి పోయాడు. సిగ్గుపడతారు మీరు చెప్పండి. నేనేం చేశాను? పందుల దగ్గరికి వెళ్ళలేదులే అమ్మా. ఎక్కడికి వెళ్ళానంటే తెలిసిన వాళ్ళ పొలంలో కూలికి వెళ్ళా. దేనికి వెళ్ళా? కూలికి వెళ్ళా. పరీక్ష 2 రోజులు ఆగితే ఇవన్నీ జరుగుతున్నాయి నా జీవితంలో. కూలికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్పానంటే, ముందు నాకు ఒక ముద్ద అన్నం పెట్టండి, మీరు డబ్బులు ఇచ్చి నేను ఇవ్వకపోయినని చెప్పాను. ఎందుకంటే కడుపు కాలుతుంది. నిజమే చెప్తున్నానమ్మా, కడుపు కాలుతుంది. అన్నం పెట్టారు పాపం. వాళ్ళ తర్వాత డబ్బులు కూడా ఇచ్చారు. ఎంత డబ్బులు ఇచ్చినా సొంత ఇంటికి వెళ్ళాలి కదా. ఏమైందో నాకు తెలియదు. సాయంత్రం నాకు కబురు వచ్చింది. నేను ఎక్కడున్నాను తెలుసుకొని కబురు వచ్చింది, అబ్బాయి మీ నాన్న ఇంక నిన్ను కొట్టడంట, ఇంటికి రమ్మంటున్నాడు. మీ నాన్న నిన్ను కొట్టడంట, ఇంటికి రమ్మంటున్నాడు. ఇంటి దగ్గరికి వెళ్ళా. నిదానంగా జాగ్రత్తగా తెలివిగా వెళ్ళాలి కదా, లేకపోతే ఇరుక్కుంటాం, బోన్లో ఇరుక్కుంటాం, పడిపోతాం. కాబట్టి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నిజంగానే మా నాన్న కొట్టలేదండి. తర్వాత ఒకటే నిర్ణయం, వీడిని 7వ తరగతి పరీక్షలు రాయనీయను నేను. వీడు రాసినా కానీ వేస్ట్, తప్పుతాడు, నా పరుగు తీస్తాడు. వీడు ఏం చేస్తాడు? వీడు నా పరుగు తీస్తాడు. తప్పాడు అనుకో, ఆ రోజుల్లో పబ్లిక్ పరీక్షలు కదండి, కొన్నాళ్ళ క్రితం వేరే చోటకి వెళ్ళి రాయాలి. మన స్కూల్లో మనం రాయటానికి లేదు. మేము పక్కనే ఉన్న కొనకంచికి వెళ్ళి పరీక్ష రాసేవాళ్ళం. రాయని నెట్టి పరిస్థితుల్లో కూడా అంటే మళ్ళా పరీక్ష రోజు ఇంకా రాస్తానో లేదో నాకు గ్యారంటీ లేదు. ఎవరో మళ్ళా మా నాన్నని కన్విన్స్ చేసి పరీక్ష రాయనిచ్చాడు. సరే, పర్మిషన్ ఇచ్చాడు. తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత పాస్ అయ్యా. ఏమైంది? కొద్దిగా బుర్ర పెట్టాడు. జుట్టు కూడా తీసినా కానీ బుర్ర పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు? జుట్టు. ఆ రోజున మా నాన్న నన్ను దగ్గర తీసుకొని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని, అరే నువ్వు తెలివైనోడు వేరా, ఎందుకు ఇలా తొంటర పనులు చేస్తావు దుడుకు చిన్నోళ్ళలాగా అని మా నాన్న అసలు కళ్ళమ్మటి నీళ్లు పెట్టాడు. సహజంగా దగ్గర తీసుకొని కళ్ళమ్మటి నీళ్లు పెట్టి అప్పుడు చెప్తున్నాడు, మీ అక్క లేకపోతే నీ బతుకు గేదెలు అయిపోయేదన్నాడు. మీ అక్క లేకపోతే నీ బతుకు గేదెలు అయిపోయి. ఏం జరిగింది అన్నాను. మా అక్క నా కోసం మా నాన్న బతిమలాడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాడు తెలివిగల్లోడు, వాడు దోలోడైనా వాడు బాగుపడతాడు, ఇప్పుడు వదిలిపెట్ట మాకు వాడిని అంటే మా నాన్న వెంటనే కరిగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు నాకు ఆ సంఘటన ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా కానీ మన ఈ లోకములో ఉన్న తండ్రే అంతగా మనం పెద్ద తప్పు చేసినా కానీ ఒక్క రోజులోనే మరిచిపోయి మనల్ని క్షమిస్తే మన పరలోక తండ్రి మనల్ని ఇంకా ఎంతగా ప్రేమిస్తాడు పిల్లరా, మనల్ని ఇంకెంతగా క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా,
మనల్ని క్షమించమని, మనల్ని మన్నించమని, మన పాపాలు మన్నించమని మన సహోదరుడైనటువంటి యేసయ్య మన కొరకై పాటుపడి పరలోక తండ్రి దగ్గర మన తరపున వకాల్తా పుచ్చుకొని మన పక్షాన ప్రార్థించేటువంటి వేడుకునేటువంటి మధ్యవర్తి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం చెప్దాం, దేవా, దేవా, యేసయ్యా, యేసయ్యా, నీ కోపము, నీ కోపము క్షణకాలము, క్షణకాలము, నీ కారుణ్యము, నీ కారుణ్యము కలకాలము, కలకాలము. దేవా, దేవా, యేసయ్యా, యేసయ్యా, నీ కోపము, నీ కోపము క్షణకాలము మాత్రమే, క్షణకాలము మాత్రమే, క్షణకాలము మాత్రమే, క్షణకాలము మాత్రమే. నీ కారుణ్యము, నీ కారుణ్యము కలకాలము. కలకాలము. యేసయ్యా, యేసయ్యా, నీ కరుణా సముద్రములో, నీ కరుణా నీ సముద్రములో, కారుణ్య సముద్రములో నీ కారుణ్య సముద్రములో మునిగినటువంటి ఆత్మలు, మునిగినటువంటి ఆత్మను, మునిగినటువంటి ఆత్మలు మునిగినటువంటి ఆత్మలు ఎన్నటికి నాశనము కావో, ఎన్నటికి నాశనం కావు, ఎన్నటికి నాశనము కావో. ఎన్నటికి నాశనం కావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనములో, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనంలో చక్కని వాక్యాలు మనం చదువుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కరుణ ఎంత ఉన్నతమైనటువంటిది, ఎంత గొప్పది, ఎంత మహిమోన్నతమైనటువంటిది మనం చదువుకుంటాం. ప్రియులకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 54వ అధ్యాయం యెషయా గ్రంథము 8వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, కోపము వలన ఒక్క క్షణకాలం, ఎంతసేపు అంటండి, ఒక్క క్షణకాలము విస్మరించితిని, గాఢానురాగముతో నిన్నిప్పుడు మరలా స్వీకరింతుము. 7వ వచనంలో అండి ఏమని ఉంటుంది? నేనొక్క క్షణము నిన్ను విస్మరించితిని, గాఢానురాగముతో నిన్ను మరలా స్వీకరించిన. ఆ తర్వాత కోపము వలన ఒక్క క్షణకాలము నా ముఖమును నీ నుండి మరుగు చేసుకుంటేని, కానీ ఇప్పుడు శాశ్వతమైన కృపతో నిన్ను కరుణిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్క క్షణం మాత్రమే కోప్పడతాడు దేవుడు. ఆ క్షణకాలము కూడా కోప్పడాలని కాదు, నిన్ను కాపాడాలని, నిన్ను కాపాడాలని, నిన్ను రక్షించాలని. ఒక తండ్రి కొడుకు ఇద్దరు కూడా ప్రియులారా పక్కనే చెరువు దగ్గరికి వెళ్ళారు. ఈ తండ్రి తన పనిలో తానున్నాడు. అది ప్రమాదకరమైన చెరువు, దానిలో భయంకరమైన ముసళ్ళు ఉన్నాయి, నరమాంసానికి అలవాటోడినట్టు ముసళ్ళు ఉన్నాయి. వినండి జాగ్రత్తగా. ముసళ్ళు తెలుసు కదా, ముసళ్ళు చాలా ఏనుగులు కూడా ఆపుకోవాలి, ఏనుగులను కూడా పీకేస్తాయి ఒకసారి నీళ్ళల్లో ఉంటాయి. అంతలోకే కేకలు వినపడుతున్నాయి. ఏం వినపడుతున్నాయి? కేకలు వినపడుతున్నాయి, పెద్ద పెద్ద కేకలు. కాపాడునానా, కాపాడునానా అని అరుతున్నాడు. ఇంకేముంది, ఆ నదికెళ్ళి చూసేసరికి ఆ పిల్లవాడి కాళ్ళు పట్టుకుంది మొసలి. ఏం పట్టుకుంది? కాళ్ళు పట్టుకుంది. ఆ కాళ్ళు పట్టుకొని లాక్కొని వెళ్తుంది. ఒక్క ఉదుటున ఆ పిల్లవాడి దగ్గరికి పరిగెట్టుకుంటా వెళ్ళి చేతులు పట్టుకున్నాడు. ఈయన ఒడ్డు మీద ఉండి పోరాటం జరుగుతుంది. నా కొడుకుని నేను కాపాడుకోవాలి, నా కొడుకును నేను ఈ రాక్షసు నుండి, ఈ ముసలి నుంచి, ఈ సైతాను నుండి నేను కాపాడుకోవాలి. తన కొడుకును గుంజుతున్నాడు తండ్రి. అటువైపు నుంచి ముసలి నాకు దొరికినటువంటి ఈ బిర్యానీ, ఈ మాంసం, ఈ యొక్క వ్యక్తిని నేను వదిలిపెట్టకూడదు, గట్టిగా పట్టుకుంది. పోరాటం జరుగుతుంది. గంట సేపు పోరాటం జరిగిన తర్వాత తండ్రి చాకచక్యంగా ముసలి నోటి నుండి, ముసలి కోరల నుండి, ముసలి యొక్క ఆ పళ్ళ నుండి కొడుకుని కాపాడాడు. కాపాడిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కాళ్ళ నిండా లోతైన గాయాలు. ఎలా వచ్చినాయి ఆ గాయాలు? ముసలి పళ్ళతోటి గాయాలు చేసింది, ఆల్మోస్ట్ తిరిగిపోయేటట్లుగా చేసింది. చేతుల దగ్గర కూడా గాయాలున్నాయి. ఎవరి వల్ల అయ్యాది ఆ గాయాలు? తండ్రి వల్ల అయ్యాయి. గాయాలు చూశాడు. కొడుకు కోలుకుంటున్నాడు.
కొడుకు కోలుకుంటున్నాడు. కొంతవరకు కోలుకున్న తర్వాత కొడుకు ఒక మాట చెప్పాడు. చాలామంది తనను చూడటానికి వస్తే, ఏంది నాయన నీకు గాయాలు చేతులకయ్యాయి కాళ్ళకయ్యాయి ఏమిటి అంటే, కొడుకు అన్నాడంటండి, నా కాలికి అయిన గాయాలు భక్షించే గాయాలు. కాలికి అయిన గాయాలు ఏంటి అండి? భక్షించటం అంటే ఏంటి? తినేయి, నాశనం చేసేయి. నా కాలికి అయిన గాయాలు భక్షించే గాయాలు. కానీ సంతోషంగా అన్నాడు, నా చేతులకైన ఈ చిన్న గాయాలు ఏంటో తెలుసా? అవి రక్షించే గాయాలు. అవి ఏ గాయాలంటండి? రక్షించే గాయాలు. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు నిన్ను ముట్టకాయేస్తాడు, దేవుడు నిన్ను సరిచేస్తాడు, దేవుడు నీ జీవితంలో శ్రమలు పంపిస్తాడు, నీ జీవితంలో కష్టాన్ని పంపిస్తాడు. ఆ కష్టాలు నిన్ను రక్షించడానికే, నిన్ను కాపాడటానికే, నిన్ను దీవించడానికే. నీ శ్రమల మహిమ కొరకే, నీ శ్రమల దీవెన కొరకై, నీ శ్రమల ఆశీర్వాదం కొరకే. ఇదిగో యేసయ్య గాయాలు కూడా మనం రక్షించే గాయాలు, భక్షించే గాయాలు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచి చెబుతున్నాడు. ఏమిటి అంటే, బిడ్డా, నా కరుణ కలకాలం ఉంటుంది, నా కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. ఆయన కారుణ్యం ప్రియులకు దేవుని బిడ్డలారా అనంతమైనటువంటిది. పునీత ఫౌస్తీనమ్మ గారితోటి ఆ దివ్య కారుణ్య ప్రభు ఏమని చెప్పాడో తెలుసా? మొదటి మాట ఏమిటి అంటే, నా కరుణ సముద్రము వంటిది. ఎట్లా ఉంటుంది అంటే, దేవుని కరుణ సముద్రానికి అంతం ఉంటుందా? అనంతం, అది హద్దులు లేనటువంటిది. దానిలో మునిగినటువంటి ఏ ఆత్మ నాశనము కాదని చెప్పాడు. రెండవ మాట ఏంటంటే, నేను ఈరోజు మీకు చెప్పాల్సింది, పాపి ఎంత పెద్దవాడైనా కానీ, పాపి ఎంత ఘోర పాపైనా కానీ, నా కరుణపై నమ్మకం ఉంచితే చాలు, అతడు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడైపోతాడు. యేసయ్య కరుణ మీద నువ్వు నమ్మకం ఉంచితే చాలు, యేసయ్య కరుణ మీద నువ్వు నమ్మకం ఉంచితే చాలు, నీవు దేవునికి ఇష్టమైనటువంటి వాడివైపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మనం కొన్ని వాక్యాలు ధ్యానం చేశాం. యెషయా మోషేతోటి దేవుడు చెప్పాడు, నా పేరేమని చెప్పాడండి? ఉన్నవాడని. ఆ తర్వాత ఏమని చెప్పాడు? కరుణామయుడు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? కరుణామయుడు అని చెప్పాడు. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, సులభముగా కోపపడువాడు, తన పేరే చెప్పాడు. ఇదిగో కీర్తన గ్రంథంలో 30వ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఆల్రెడీ ప్రియులారా. ఏమిటి? నా కరుణ కలకాలము, నా కోపం క్షణకాలం. ప్రియులారా, మీరందరూ పొరబడవద్దు, దయచేసి నా కళ్ళు చూడండి. ఇప్పుడు అందరూ వినండి దయచేసి, ఒక్క నిమిషం పాటు వినండి. యేసు ప్రభు చనిపోయిన తర్వాతే కరుణ కలిగినటువంటి వాడా? పంచగాయాలు చూసి మన దివ్యకరుణ ప్రభు అంటే ఈ పటాన్ని చూస్తాం కదా, అంతకుముందు కరుణ కలిగినటువంటి వాడు కాడా? ఆయన ఎల్లప్పుడూ కరుణ కలిగినటువంటి వాడే, ఆయన ఎల్లవేళలా కరుణ కలిగినటువంటి వాడే. కానీ మరణ పునరుత్థానాల ద్వారా, మరణము తర్వాత ఆయన కరుణ ఎంత లోతైనది చూపిస్తాడండి. అర్థమవుతుందా? ఎంత లోతైనది అని చూపించటానికి అది నిదర్శనం ప్రియులారా. తన జీవితకాలం అంతా కూడా కరుణ ప్రవాహంగా కారుతుంది ప్రియులారా. కరుణ ప్రవాహంగా పారుతుందండి యేసయ్య జీవితంలో. ప్రభువా, నీ గాయాలను గురించి, నీ కారుణ్యాన్ని గురించి, నీ శ్రమలను గురించి, ఉత్థానమైనటువంటి నిన్ను గూర్చి తోమాసు గారికి దర్శనమిచ్చి నీ కారుణ్యాన్ని ఏ విధముగా కురిపించావో మేము ధ్యానం చేసి ఉండగా, నా దేవా, నీ సన్నిధిలో ఉన్న మా అందరిపై నీ కరుణ ప్రవాహాన్ని కురిపించండి. ఆమేన్. నీ కరుణను ప్రభు మా మీద కుమ్మరింప చేయండి తండ్రి. ఆమేన్. నీ కారుణ్యముతో మమ్మ అభిషేకించండి నా తండ్రి. ఆమేన్. నీ సన్నిధిలో చేరి ఉన్న ప్రతి బిడ్డ ప్రభువా, నీ కరుణను అనుభవించి, ఆ కరుణలో ప్రభువా పునీత ఫౌస్తీనమ్మ గారికి మీరు చెప్పినట్లుగా
నా కరుణా సముద్రము వంటిది. ఎవరైతే ఈ సముద్రములో మునుగుతారో ఆత్మలు ఎన్నటికీ మరణం పాలు కావని చెప్పావు. నా దేవా, మా ఆత్మలని నీ కరుణలో కడుగుకోవటానికి, నీ కారుణ్యములో కడుగుకోవటానికి మాకు సహాయం చేయండి తండ్రి. మేము ఎక్కడికి పోయేదమయ్యా? నీ సన్నిధి నుండి, నీ కారుణ్యా నుండి మేము ఎక్కడికి పోగలము తండ్రి. మమ్ము తడపండి ప్రభువా, మమ్ము నింపండి తండ్రి, మమ్ము స్నానము చేయించండి తండ్రి, మమ్మ అభిషేకించండి నా దేవా. నీ సన్నిధిలో ఎంతో మంది బిడ్డలు వేదనతో, బాధలతో, కన్నీటితో, కష్టాలతో వచ్చి ఉన్నారు. ఓ యేసు రాజా, నీ కారుణ్యాన్ని మా మీద కుమ్మరింపచేయండి. నీ కరుణను మాకు ప్రసాదించండి యేసు రాజా. మమ్మ నింపండి ప్రభువా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ కరుణతో ప్రభువా తాకండి ప్రభువా. శుద్ధి చేయండి ప్రభువా. స్వస్థపరచండి నా దేవా. ఆరోగ్యాన్ని ప్రసాదించండి నా తండ్రి. ఎంతో మంది బిడ్డలు ప్రభువా ఇదిగో వేదనతో, కష్టాలతో, కన్నీటితో, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక, బిడ్డలు తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేక ప్రభు వేదనతో ఉన్నారు. నీ కరుణను ప్రభువా, నీ ప్రేమను వారి మీద కుమ్మరింపచేయండి తండ్రి. ఆ కుటుంబాలను ఒకటిగా ఉంచండి నాయన. విడిపోతున్న కుటుంబాలను నీ ప్రేమతో కలపండి నాయన. ఒకటి చేయండి తండ్రి. ఓ యేసు రాజా, ఎంతో మంది బిడ్డలు వివాహము కాక, ఉద్యోగము లేక, జీవితంలో స్థిరపాటు లేక ప్రభువా బిడ్డల గురించి కన్నీరు కారుస్తున్నారయ్యా. నీ కారుణ్యాన్ని కుమ్మరింపచేయండి. దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ కారుణ్య వర్షాన్ని మా మీద కుమ్మరింపచేయండి. ఓ యేసు రాజా, మమ్మ చూడండి ప్రభువా. మాపై కరుణను కుమ్మరింపచేయండి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు తెలియకుండానే ఆయన రక్తం మా మీద కుమ్మరించబడునుగా కని పలికారు. ఈనాడు మేము తెలిసి అడుగుతున్నామయ్యా, నీ కరుణను మా మీద చిలకరించండి ప్రభువా. మమ్మ శుద్ధి చెయ్యండి. ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి ప్రభువా మాకు విడుదల దయచేయండి ప్రభువా. మాకు విడుదల దయచేయండి ప్రభువా. విమోచన దయచేయండి. నీ కరుణ మాకు కావాలయ్యా. నీ కనికరం మాకు కావాలయ్యా. నీ కరుణ మా బిడ్డలకు కావాలయ్యా. నీ కనికరం, నీ కారుణ్యం మాకు కావాలి. మా బిడ్డలకు కావాలి, మా కుటుంబాలకు కావాలి తండ్రి. దీవించండి ప్రభు. ఆశీర్వదించండి నాయన. ప్రతి బిడ్డను కూడా నీ సన్నిధిలోని ప్రతి బిడ్డను, ఇదిగో ఈ డివైన్ రిట్రీట్ సెంటర్కి వచ్చేట ప్రతి బిడ్డను, ఇక్కడ ప్రత్యేకమైన రీతిలో గురువులను ప్రభువా, బోధకులను ప్రభువా మీరు అభిషేకించండి ప్రభువా. డివైన్ రిట్రీట్, దివ్య కారుణ్య రిట్రీట్ సెంటర్ ప్రభు. నీ కారుణ్యాన్ని పంచేటువంటి సెంటర్ ప్రభు ఇది. ఇక్కడికి వచ్చిన బిడ్డలని కారుణ్యాన్ని అనుభవించాలి నాయన. నీ కరుణను పొందుకోవాలి ప్రభువా. ఆ కరుణను 10 మందికి చాటి చెప్పాలి నాయన. నువ్వు కోరుకునేది ఇదే ప్రభువా. ఈ దివ్య కారుణ్య రిట్రీట్ సెంటర్ ని యావత్తును కూడా అడుగడుగు, క్షణక్షణం కూడా నీ పరిశుద్ధపరచండి, కారుణ్యముతో నింపండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ఈ కరుణ వర్షము చెంతకు వచ్చి కారుణ్యముతో నింపబడి, అభిషేకించబడి, తిరిగి వెళ్ళినట్లుగా దీవించబడేట్లుగా దీవించండి ప్రభువా. ఈనాడు ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కారుణ్యాన్ని గురించి, నీ ప్రేమను గురించి, నీ హద్దులు ఎరగనటువంటి కరుణను గురించి 10 మందికి చాటి చెప్పే కృపని, కరుణని, దయని నాకు, మాకు అందరికి దయచేయమని మా నాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.